మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. రాశి ఫలాలు. ఈ యొక్క జూలై నెలలో రాశి ఫలాలు అనగానే మేషం నుండి మీనం వరకు అందరూ కూడా ఎగ్జైట్మెంట్తో కూడా ఈ నెలలో ఏం జరుగుతుంది ఏమిటి అనేటువంటి పరిస్థితి అందరికీ ఉంటుంది. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటి అంటే నేను చెప్పదలుచుకున్నటువంటిది గ్రహచారము, గోచారం. అదేవిధంగా నామ నక్షత్రము, జన్మ నక్షత్రము, 4 అంశాలపై మన యొక్క జాతకం అనేటువంటిది ఆధారపడి ఉంటుంది. ఏదో డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ఉండగానే అద్భుతాలు కానీ లేదా పేరు రీత్యా జరిగేటువంటి మైనస్ ఉంటుంది. అదేవిధంగా జన్మనామం ప్రకారంగా ఒకవేళ మీ యొక్క నామకరణం ఉన్నా దాని ప్రకారంగా జరిగే, ఉదాహరణకు రాము పేరు అనుకుంటే ఇది మనకు తులారాశి కింద తీసుకుంటాం. మరి అతని జన్మనామం ప్రకారంగా అతనిది ఏ మేషరాశో, భరణి నక్షత్రమో, లూకాజియో లేదా లవనో జన్మనామం అయితే అతను ఏ విధంగా చూసుకోవాలి, ఈ పాయింట్ మీరు అబ్జర్వ్ చేసుకోండి. కనుక మనకు ఏదైతే జన్మించినటువంటి సమయానికి ఆ యొక్క డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ఉంటుందో, మరి మన జన్మ లగ్నానికి రాహువు, కేతువు ఎంత డిగ్రీస్ దూరంలో ఉన్నాడు, అదేవిధంగా సూర్యునికి రాహుకేతువులు ఎంత దూరం ఉన్నారు, ఎంత దగ్గర ఉన్నారు, దీనివల్ల చంద్రుడు కూడా రాహుకేతువులకు ఎంత దూరంగా ఉన్నాడు, దీనివల్ల మ్యారిటికల్ లైఫ్ కానీ, హెల్త్ రిలేటెడ్ కానీ, అదేవిధంగా మనీ రిలేటెడ్ కానీ, లేదా వివాహం మీద ఆసక్తి ఉండకుండా ఉండడం కానీ, జాబు చేయాలి అనేటువంటి ఆసక్తి ఉండకపోవడం కానీ, కొందరు విదేశాల్లో ఉంటూ ఇప్పటికీ కూడా పర్మనెంట్ వీసా రాక ఇబ్బంది పడేవారు చాలామంది ఉన్నారు. అంటే చూడండి, ఇవన్నీ ఏమిటి అంటే జాతకరీత్యా ఏదో తెలిసిపోదు. కనుక జన్మనామము, వ్యవహారిక నామము, మన డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయం ప్రకారంగా ఇవన్నీ కూడా మనం చూసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇంతటి నాలెడ్జ్ ఉన్నటువంటి సబ్జెక్ట్ ఉండేటువంటి వారిని కలవడం వల్ల మాత్రమే మీకు పర్ఫెక్ట్ రిజల్ట్ వస్తుందనే విషయాన్ని గమనించుకోండి. గోచారము అంటే గ్రహాలు నెలకొకసారి మారుతూ ఉంటాయి. ఏది మనకు సూర్య భగవానుడు నెలకొకసారి, చంద్రుడు 2-2.5 రోజులకు ఒకసారి, సూర్యుడు మన గురువు యొక్క సంవత్సరానికి ఒకసారి, అదేవిధంగా శుక్రుడు, బుధుడు, ఈ విధంగా గ్రహాలు మారుతూ ఉంటారు. మరి ఇట్టి సమయంలో మనకు రిజల్ట్స్ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ గ్రహచారం అంటే మనం జన్మించినటువంటి సమయానికి ఏర్పడేటువంటి లగ్నము, ఆ లగ్నం ఏమిటి, లగ్నాధిపతి ఎక్కడున్నాడు, నడిచేటువంటి మహాదశ ఏమిటి, భుక్తి ఏమిటి, అంతర్దశ ఏమిటి. సో మనకేమైనా మంచి కోణంలో కోణాధిపతి ఏమైనా ఇట్లా చాలా ఏమైనా బుధాదిత్య యోగాలు కానీ ఇలాంటి యోగాలు ఏవైనా ఏర్పడ్డాయా జాతకరీత్యా, ఇవి ఎప్పుడు యాక్టివేషన్లో ఉంటాయి. ఇలాంటి ప్రతి విషయాలకు తప్పకుండా సంప్రదించండి ఈ మురళీధర్ శర్మను. సో ఈ యొక్క జూలై మాసానికి సంబంధించినటువంటి రాశి ఫలాల్లోకి వెళ్ళబోతున్నాం. మేషరాశి. మేషరాశి అనగానే మనకు అశ్విని నక్షత్రం, భరణి నక్షత్రం, కృతికా నక్షత్రం 1వ పాదం. అలాంటి మేషరాశి జాతకులకు 2024 ఆగస్టు నుండి కూడా తీవ్రమైనటువంటి మైనస్ వాతావరణం. మేషరాశి వారు అంటేనే సక్సెస్కు మారు పేరు మేషరాశి వారు. వీరు ఎందుకంటే ఒక్కరిని ఒక మాట అనరు, ఒక మాట అన్నా ఓర్చుకోలేని పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఈ మాట అనకూడదు నేను కానీ చెప్తాను, ఇజ్జత్గా సవాల్ అన్నట్టుగా ఉంటారు వీరు. ఖచ్చితంగా మేషరాశి వారు కానీ, సింహరాశి వారు కానీ, ఇటు మకరం కానీ. ముఖ్యంగా మేషరాశి వారికి ఏలినాటి శని ఎంటర్ అయిందని చెప్పి మీరేం బాధపడద్దు. రాహుగ్రహము మీకు 11వ భావానికి ఈ యొక్క జూన్ నెలలో వచ్చేసింది. సో జూలైలో కొత్త మార్పులు, కొత్త వ్యక్తుల పరిచయాలు, అదేవిధంగా ఉద్యోగంలో ఏమైనా నెగిటివ్ ఎనర్జీ కానీ, మీతో వండుకుంటూ మిమ్మల్ని నమ్మినటువంటి వ్యక్తులు లేదా మీరు నమ్మినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, మీరు రారా బాబు బతుకురా అని చెప్పి మీరు తీసుకువచ్చి మీ దగ్గర పెట్టుకున్నటువంటి వారే
మీకు వెన్నుపోటు పొడిచేటువంటి సందర్భాలు ఎదుర్కొని బాధలో ఉన్నారా? ఎంతో కష్టపడి పని చేసినా కూడా మీ బ్యాడ్ లక్ ఏమిటంటే మీరు ఎంత పని చేసినా మిమ్మల్ని ఎవరు మెచ్చుకోరు. సూపర్ అని చెప్పి మిమ్మల్ని ఎవరు అనలేరు. సో ఇలాంటి సందర్భాలు కానీ, అదేవిధంగా కొంత వాహన ప్రమాదాలు 23లో వాహన ప్రమాదం జరిగి ఉండాలి. ఏదో ఒకటి చిన్నగా, లేదా కాలుకి దెబ్బ తాకి ఉండాలి. కాలు ఫ్రాక్చర్ కానీ, స్థాన చలనాలు కానీ, ప్రదేశ మార్పులు కానీ, ఏమైనా గృహ సంబంధిత విషయాలలో మార్పులు చేర్పులు ఆల్రెడీ జరిగిపోయాయి 23లో కానీ 24లో కానీ. ఇప్పుడు ఎవరైతే మీడియా రంగంలో ఉన్నారో వారికి అత్యంత అద్భుతమైనటువంటి అవకాశాలు, వ్యాపారస్తులకు సూపర్గా వ్యాపారం జరగడం, ఇలాంటివి అన్నీ కూడా ఈ యొక్క రాహుగ్రహం మీకు ఇవ్వబోతుంది. ఇక్కడ ఒక మంచి విషయం జరగగానే బెల్లం చుట్టూ ఈగల్లాగా ముసిరినట్టుగా మీ చుట్టూ నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది స్ప్రెడ్ అవుతుంది. సో ఈ విషయాన్ని అయితే గమనించుకోండి. ఒకటి. రెండవ విషయము, ఎవరైతే వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటున్నారో ఖచ్చితంగా మొదలు పెట్టుకోండి. మనీ ఎవరికి ఇవ్వకూడదు, ఎవ్వరికి డబ్బులు ఇవ్వకండి. డబ్బులు ఇవ్వడం వల్ల మీరు చెడు అయ్యే పరిస్థితి ఉంది. మేషరాశి వారు తప్పకుండా డబ్బులు ఎవ్వరికి ఇవ్వకండి. 1,00,000 రూపాయలు ఎవరైనా అడిగితే ఓ 5,000 సహాయం చేయండి, మీరు ఉంచుకోరా బాబు, నాకు ఇవ్వకిగా అని చెప్పారండి. ఈ సమయంలో తీర్థయాత్రలు వెళ్ళండి. ఈ సమయంలో హోమాలు చేసుకోండి. ఈ సమయంలో ప్రతిదినము దేవాలయానికి వెళ్ళి దేవాలయంలో నవగ్రహాలను శుభ్రపరచండి, ఆడవారైనా మగవారైనా సమయం ఉంటే. ఈ సమయంలో, ఏలినాటి శని సమయంలో మనము కర్మ చేసుకోవాలి. అర్థం చేసుకోండి ఇక్కడ నేను చెప్పేది. ఇప్పుడు జ్వరం వచ్చింది, ఒక ట్యాబ్లెట్ వేసుకున్నాం. అదెందుకు? ఆ జ్వరం వచ్చినందుకు ఈ ట్యాబ్లెట్ మనం వేసుకున్నాం. ఈ ఏలినాటి శని అనేటువంటి వ్యాధి అని అనకూడదు, చెప్తున్న ఉదాహరణ మీకు అర్థం కావాలని. ఈ సందర్భంగా పని ఎక్కువ చేయాలి. అది ఆధ్యాత్మికతకు సంబంధించినటువంటి వర్క్స్ చేయండి ఎక్కువగా. ఈ సమయంలో ఎక్కువ కోరికలు వద్దు. నేను ఇల్లు కట్టాలి, లేదా నేను ఇస్తాడు, మీకు శనేశ్వరుడు ఇస్తాడు, ఇవ్వడానికి కాదు. ఇదే సమయంలో మనల్ని టాప్ పొజిషన్కి తీసుకెళ్తాడు, డౌన్ఫాల్ చేస్తాడు. సో చాలా తెలివిగా మెచ్యూర్గా మనం ముందుకెళ్ళాలి. ఇది గమనించుకోండి. ఈ యొక్క జూలైలో వచ్చేటువంటి అవకాశాలను వినియోగించుకోండి. కొత్త అవకాశాలు, వివాహం కాని వారికి వివాహం జరగడము, అదేవిధంగా సంతానం కాని వారికి సంతానం అయ్యేటువంటి యోగాలు ఉన్నవి. ఎట్ ద సేమ్ టైం మహిళా మనులు, స్త్రీమూర్తులు ఎవరికైనా నాన్ వెజ్ అలవాటు ఉంటే మాత్రం కొంచెం తక్కువ చేసుకోండి. పంచమాతు కేతువు కనుక అది గర్భస్థానం, పంచమ భావం కనుక కొంత కన్సీవ్ అయిన తర్వాత మిస్క్యారీ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నవి. సో మేషరాశికి సంబంధించినటువంటి పిల్లలకు కొంత హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చే పరిస్థితి ఉంది. కొంత పిల్లలు ఏదో రకంగా డల్గా ఉండేటువంటి పరిస్థితి ఉంది. మేషరాశికి సంబంధించినటువంటి తల్లిదండ్రులు వారి పిల్లల గురించి చెప్తున్నారు. అదేవిధంగా మరొక ముఖ్యమైన విషయం హెల్త్. శ్వాసకు సంబంధించి కానీ, హార్ట్ రిలేటెడ్ కానీ, మీ యొక్క మోకాల నుండి కింది వరకు కొంతమేర హెల్త్ రిలేటెడ్ ఉండేటువంటి సందర్భాలలో మీరు నెగ్లెన్సీ చేయకండి. తప్పకుండా అంటే పోస్ట్పోన్ చేయకండి. ఈ సమయంలో వర్కులను కూడా, ఏదైనా ఏ పనైనా కూడా, అది చిన్న పని కానివ్వండి, పెద్ద పని కానివ్వండి, పోస్ట్పోన్ చేయొద్దు. రేపు చేస్తానులే అని అనకుండా ముందుకెళ్ళిపోండి. అయితే ఈ సమయంలో మనం చెప్పాం ఏమిటి, జ్వరం వచ్చినప్పుడు ట్యాబ్లెట్ ఏ విధంగా వేసుకుంటామో, ఈ ఏరినాటి సమయంలో మనము ఆధ్యాత్మికకు సంబంధించినటువంటి కర్మలను మనం చేసుకోవాలి. ఇందులో తీర్థయాత్రలు, దేవాలయంలో సేవ, అదేవిధంగా హోమాలు, పూజలు, జపాలు, దానాలు, ఇలా మీరు 1 సంవత్సరంన్నర పాటు ఎన్ని చేసుకుంటారో రాబోయే 6 సంవత్సరాలు అత్యంత అద్భుతంగా మీకు శనేశ్వరుడు మారుతాడు. మరి ఈ సంవత్సరంన్నరనే మీరు ఎంజాయ్ చేస్తే ఈ వచ్చినటువంటి డబ్బులకు ఈ సంవత్సరంన్నరలో మిమ్మల్ని మురిపిస్తాడు. ఎప్పుడూ చూడని విధంగా
₹1,00,000 బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే 5 లక్షలు చేస్తాడు. ఇది కూడా చెప్తున్నా. ఇదే జీవితం అబ్బా అనుకుంటే రాబోయే 6 సంవత్సరాలు ₹100 కూడా కష్టం చేస్తాడు. చెప్పులు లేకుండా ఎర్రటి ఎండలో నడి రోడ్డు మీద నడిచేటువంటి పరిస్థితిని తీసుకువస్తాడు. దట్ ఈజ్ శని భగవానుడు. బట్ మనం ఏం చేయాలి? ఆధ్యాత్మికతకు సంబంధించినటువంటి విషయాల పట్ల కనెక్టింగ్ అయి ఉండాలి, ప్యూర్ హార్ట్గా ఉండాలి. ఆవుకు మనము ఎన్ని పెట్టు అది పాలే ఇస్తుంది, అది గమనించుకోండి. పాముకు నువ్వు పాలు పోస్తే విషమే కక్కుతుంది అది. కనుక ఈ సందర్భంలో మనం ఆవులాగా ప్రవర్తించాలి, ఆవులాగా ఉండాలి. ఇలాంటి పాముకు సంబంధించినటువంటి లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తిని కూడా మనం దగ్గర పెట్టుకోవద్దు. వాడు మన ముందు ఉండి మన మాటలు విని అన్నీ చేసి మనకు సున్నం పెట్టిపోతాడు. సో హెల్త్ రిలేటెడ్ జాగ్రత్త. ఇట్టి జూలై నెలలో మంచి మంచి అవకాశాలు రాబోతున్నాయి. ఎట్ ద సేమ్ టైం వివాహం కాని వారికి వివాహం జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. స్థాన చలనాలు, విదేశాలలో ఉండేటువంటి వారికి కొంత ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు ఉంటవి. సో దానికి సంబంధించి మీ వ్యక్తిగత జాతకంలో చార్ట్ చెక్ చేసుకోవాలి. సో రెమెడీ వీరికి అనుకుంటే ఖచ్చితంగా కూడా నల్ల రంగులో ఉండేటువంటి కుక్కలకు చపాతీని చేసి ఆ యొక్క నువ్వుల నూనెతో ఆ యొక్క చపాతీని చేయాలి. చేసినటువంటి ఆ యొక్క చపాతీని రొట్టె ముక్కలను బ్లాక్ కలర్లో ఉండేటువంటి కుక్కలకు పెట్టండి. కాలభైరవ స్వామి యొక్క అష్టకాన్ని, కాలభైరవ అష్టకాన్ని రోజు ఒక 21 సార్లు చదువుకోండి. మంచి ఫలితం ఉంటుంది. ఇంట్లో భార్యాభర్తలకు కావచ్చును, వ్యాపారంలో అత్యంత అద్భుతమైనటువంటి బిజినెస్ కలగాలి అని అనుకున్న కొంతమంది ధర్మబద్ధమైనటువంటి కోరిక, ఈ వ్యక్తి నాకు కావాలి అంటే వశము కావాలి అని అనుకునేటువంటి వారికి కానీ మన ఓన్ ప్రొడక్టు నేను అత్యంత అద్భుతంగా కూడా ఇది తయారు చేసినటువంటి ధూపం, ఈ యొక్క ధూపాన్ని ఎవరైతే ఇంట్లో కానీ వ్యాపార స్థలంలో కానీ వేస్తారో, ఏ వ్యక్తి పేరునైతే తలుచుకుంటూ ధూపాన్ని వేస్తారో ఖచ్చితంగా 21 నుండి 41 రోజులలో మీకు రిజల్ట్ కనబడుతుంది. ఈ ధూపాన్ని కనుక ఎవరైతే నమ్మకంగా నేను చెప్పినటువంటి మంత్రాన్ని జపిస్తూ ధూపం వేయడం వల్ల ఇంట్లో ఉండేటువంటి ఆర్థిక సమస్యలు కానీ, ఇంట్లో భార్యాభర్తల యొక్క గొడవలు కానీ, మార్కెట్లో మీ యొక్క పేరు ప్రఖ్యాతలు పెరగడం కానీ, అద్భుతమైనటువంటి వ్యాపార అభివృద్ధి కానీ, విశేషంగా మీకు ఏ వ్యక్తి వశం కావాలో ఆ వ్యక్తికి సంబంధించినటువంటి వశీకరణ ధూపం ఇది. ఈ యొక్క సర్వసిద్ధి బ్రాస్లెట్ ఇందులో మనకు అంటే విత్ ల్యాబ్ టెస్టెడ్తో సహా ఒరిజినల్ మనకు రుద్రాక్ష, ఇది నేపాల్ నుండి తెప్పించినటువంటి రుద్రాక్ష, ఒరిజినల్ రుద్రాక్ష. ఇది గోల్డ్ రిలేటెడ్, గురుబలము, అదేవిధంగా శనికి సంబంధించినటువంటి ఇబ్బందులను మృత్యుంజయ మంత్రముతో దీనిని అద్భుతంగా జపం చేసినటువంటి యొక్క బ్రాస్లెట్స్, డబల్ బ్రాస్లెట్ అండ్ సింగిల్ మనకు రుద్రాక్ష కలిగినటువంటి బ్రాస్లెట్. ఇది చూడడానికి ఎంతో ఒరిజినల్ గోల్డ్గా ఉండేటువంటి యొక్క బ్రాస్లెట్ను పొందండి. సర్వసిద్ధి బ్రాస్లెట్ ఇది. అనుకున్న పనులు అనుకున్నటువంటి విధంగా ముందుకు వెళ్ళేటువంటి అనుగ్రహాన్ని మీకు ఆ యొక్క ఈశ్వరుడు అందిస్తున్నాడు. సర్వసిద్ధికరమైనటువంటి బ్రాస్లెట్స్. ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శనితో బాధపడేటువంటి వారు, అదేవిధంగా అష్టమ గురువు, షష్టమ గురువుతో బాధపడేటువంటి వారు కూడా ఇది ధరించడం వల్ల గురు బలము, శని బలము అద్భుతంగా పెరుగుతుంది. సర్వ కార్యాలు ఈ బ్రాస్లెట్ మీకు ముందుకు తీసుకొని వెళ్తాయి. త్రిశక్తి బ్రాస్లెట్, టైగర్ ఐ, టైగర్ రిలేటెడ్ ఉండేటువంటి ఐ, అదేవిధంగా సిల్వర్ స్టోన్, బ్లాక్ స్టోన్, ఈ మూడు కూడా త్రిశక్తి బ్రాస్లెట్. ఇది ధరించినటువంటి వారికి
అద్భుతమైనటువంటి పేరు ప్రఖ్యాతలు, ఒంట్లో ఉండేటువంటి నెగిటివిటీ ఎనర్జీని తీసేసి మనకు చెడు దృష్టి, నరఘోష ఇలాంటివి తగలకుండా ఉండేటువంటి విధంగా, ఎట్ ద సేమ్ టైం మనము మన యొక్క అంటే మన యొక్క బాడీ అనేటువంటిది కంట్రోల్ తప్పి మాట్లాడడం కానీ, కొంతమేర ఈగో ఫీలింగ్ని ఉండేటువంటిది కొంతమేర కంట్రోల్ చేసేటువంటి విధంగా ఒక పవర్ ప్రొటెక్షన్ అనేటువంటిది మనకి ఇచ్చేటువంటి లాకెట్, మన రిపీట్ ఇచ్చేటువంటి బ్రాస్లెట్. దిస్ వన్ టైగర్ ఐ మోస్ట్ పవర్ఫుల్. ఈ యొక్క నెగిటివ్ ఎనర్జీ తీసేస్తూ మనకుండేటువంటి మన యొక్క అంటే ఈ యొక్క అంటే ఎప్పుడూ కూడా మన యొక్క మూడ్ అనేటువంటిది రిపీట్ మన యొక్క బ్యాలెన్స్. థర్డ్ వన్ ఈజ్ మన యొక్క బ్యాలెన్స్, మనని బ్యాలెన్స్గా చేస్తూ కంట్రోల్గా ఉండేటువంటిది ఈ యొక్క త్రిశక్తి లాకెట్. అమ్మవారి యొక్క అనుగ్రహం, పార్వతి, లక్ష్మీ, సరస్వతి మాతల యొక్క కృప కటాక్షాలు మనపై ఎల్లవేళలా ఉండేటువంటి విధంగా ఈ బ్రాస్లెట్. ఈ యొక్క వీడియోలో అత్యంత అద్భుతమైనటువంటి ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి సంబంధిత పార్వతి అమ్మవారి యొక్క కృప మనవి ఎల్లవేళలా ఉండాలి అనేటువంటి భావనతో ఈ యొక్క అద్భుతమైనటువంటి పెండెంట్ ఇది. ఈ లాకెట్ ఈ యొక్క ఎవరైతే ధరిస్తారో దీనిపై ఉండేటువంటి పవర్ఫుల్ శక్తి, దీనికి ఉండేటువంటి ఈ యొక్క చైన్, అదేవిధంగా ఈ యొక్క లాకెట్ న్యూమరాలజీ ప్రకారంగా దీనిపై ఒక నెంబర్ కూడా వేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఈ లాకెట్ని ఎవరైతే ధరిస్తారో ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందుల నుండి దూరం అవ్వడము, మనీ బ్లాకేజెస్ కానీ, మనీ రిలేటెడ్ కానీ, అదేవిధంగా సొంత ఇంటి కల కానీ, ఈ యొక్క లక్ష్మీ లాకెట్గా దీన్ని కూడా చెప్పడం జరుగుతూ ఉంటుంది. సో ఈ లాకెట్ను ఎవరైతే ఒంటిపై వేసుకుంటారో వితిన్ 11 నుంచి 12 అవర్స్లోనే దీని పవర్ అనేటువంటిది చూపిస్తూ ఉంటుంది. మీ శరీరంలో మీ తెలియని మార్పులు అనేటువంటివి మొదలవుతాయి. ఇలాంటి సమస్యలు ఉన్నా కూడా హెల్త్ రిలేటెడ్ బాగా ఉపయోగపడుతుంది. ఎట్ ద సేమ్ టైం మనీ రిలేటెడ్ బాగా అంటే అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఒక అదృష్టమైనటువంటి ఈ యొక్క లాకెట్ను మీరు పొందండి. ఆల్ ద బెస్ట్.